మంగళగిరి టైమ్స్ ఛానల్కి స్వాగతం. నమస్తే. నా పేరు చెరుకూరి హరిణి. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 9వ రోజుకి చేరుకున్నాము. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్ నామ సంవత్సర పాల్గొన శుద్ధ చతుర్దశి ఆదివారం. ఈరోజు స్వామివారు అశ్వవాహనారూఢుడై భక్తులకు దర్శనమిస్తున్నారు. అశ్వం పాలసముద్రం నుంచి ఉద్భవించింది. ఈ అశ్వవాహనము అనగానే, అశ్వము అనగానే మనకి గుర్తుకు వచ్చేది వేగంగా పరిగెడునది అని అర్థము. నరసింహస్వామి అష్టముఖాలలో అశ్వం కూడా ఉన్నది. అశ్వము విద్యాప్రదాయిని. ఈ అశ్వవాహనం మీద స్వామివారిని దర్శించిన వారికి విద్యాభివృద్ధి, జ్ఞానాభివృద్ధి కలుగుతుంది. మిగతా వివరాలు మన టైమ్స్ ఛానల్లో వీక్షించండి. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 9వ రోజు ఆదివారం ఉదయం అశ్వవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తజనులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ వాహనోత్సవానికి దేవాదాయ శాఖ అధికారి, నిడమర్రు గ్రామానికి చెందిన మండేపూడి పానకాలరావు ధర్మపత్ని రూపకళ కైంకర్యపరులుగా వ్యవహరించారు. ఉత్సవ ఏర్పాట్లను దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటరెడ్డి పర్యవేక్షించారు. పూజా కార్యక్రమాలను దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ దీవి అనంత పద్మనాభాచార్యులు, శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అర్చక స్వాములు నిర్వహించారు. జయ నరసింహ, జయ జయ నరసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు మనం అందరం కూడా అత్యంత వైభవంగా చేసుకుంటున్నాం. ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఈ రోజున ఉదయము స్వామి 8 గంటలకి అశ్వవాహనం మీద దర్శన భాగ్యాన్ని కల్పించారు స్వామి మనకి. ఈ అశ్వం అనేది చంచల స్వభావం కలిగినటువంటిది గుర్రానికి. ఈ చంచలత్వాన్ని స్వామివారు ఆ పైనుండి కూర్చున్న తర్వాత ఆ యొక్క కళ్ళెం వేసి చేతితో పట్టుకొని దాన్ని ఆధీనంలో ఉంచుతారు స్వామి. అదేవిధంగా మనందరం కూడా ఆ యొక్క స్వామివారి ఈ యొక్క అశ్వవాహనం దర్శనం చేసుకున్నట్లయితే ఈ మన మనసులో ఉన్నటువంటి చంచలత్వాన్ని పోగొట్టి మనందరం కూడా ఒక రకమైన ఒక సద్మార్గంలో నడిచే విధంగా స్వామివారి యొక్క దివ్యమంగళ శాసనాలతో నడవబడుస్తూ ఉంటాం మనందరం కూడా. అటువంటి స్వామిని దర్శన భాగ్యం చేసుకొని మనము, మన కుటుంబంలో అందరూ, మన మిత్రులు అందరూ కూడా సద్మార్గంలో ఉండాలని చెప్పేసి ఆ యొక్క స్వామివారిని ప్రాధేయపడి స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు పొంది అటువంటి అశ్వవాహనం మీద వచ్చిన ఆ స్వామివారు ఈ రోజున స్వామివారి యొక్క రాజమార్గంలో ఉన్నటువంటి రాజద్వారం ద్వారా, అదేవిధంగా బయటకు వచ్చిన తూర్పు మాడ వీధి, దక్షిణ మాడ వీధి, పడమర మాడ వీధి, ఉత్తర మాడ వీధిగా ఆ యొక్క ద్వారాల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క భక్తులందరికీ కూడా స్వామి యొక్క కృపాకటాక్ష అందించుతూ పురవీధులలో కూడా స్వామివారు వచ్చి పెద్దలకు వయసు మళ్ళినటువంటి పెద్దలకు కూడా స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు ఆయన అందిస్తూ మనందరి దర్శన భాగ్యం కోసం స్వామివారు వస్తున్నారు. కాబట్టి అటువంటి స్వామివారిని మనందరికీ ఆ స్వామి ఇచ్చిన ఆ దర్శన భాగ్యాన్ని చూసి ఆయన యొక్క పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కరించి జయ నారసింహ, జయ జయ నారసింహ అంటూ స్వామివారిని మనందరం కూడా చేతులెత్తి మొక్కి వేడుకుందాం. అటువంటి యొక్క స్వామి యొక్క కృపా కటాక్షాలు నిత్యం మనం పొందాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిద్దాం అందరం కలిసి.
స్వామివారికి రాత్రి 8 గంటల సాయంత్రం 8 గంటలకి ఎదుర్కోల మహోత్సవం జరుగుతుంది స్వామివారికి మన యొక్క దేవాలయం వద్ద. అదేవిధంగా రాత్రి 12 గంటలకి అత్యంత వైభవంగా వైఖానస ఆగమయుక్తంగా స్వామివారికి ఈ నవానిక దీక్ష చేస్తున్నాం కాబట్టి 9 రోజులు స్వామివారు అనేక వాహనాల మీద స్వామి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ వచ్చారు. ఈ రోజున స్వామివారికి దివ్యమంగళ కళ్యాణ మహోత్సవం జరగబోతుంది మంగళాద్రి క్షేత్రంలో. అటువంటి ఆ యొక్క స్వామివారి యొక్క దివ్యమంగళ కళ్యాణ మహోత్సవాన్ని చూసి భక్తులందరూ కూడా స్వామి యొక్క కృపాకటాక్షాల పాత్రులై ఈ కళ్యాణ మహోత్సవాలు మనం దర్శనం చేసుకున్నట్లయితే ఆ స్వామివారి యొక్క అక్షంతలు మన తల మీద వేసుకున్నట్లయితే వివాహం కానిటువంటి పిల్లలందరికీ కూడా వివాహం జరుగుతుంది అని చెప్పేసి స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు అందరికీ కూడా. కాబట్టి ఈ భక్తులందరూ కూడా విచ్చేసి భక్తులందరూ ఆ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. మీ అందరికీ కూడా మా యొక్క దేవాలయం ద్వారా అందరికీ కూడా అక్కడ బ్యారికేడ్ ఏర్పాటు చేశాం. దాంట్లో ప్రశాంతంగా చక్కగా కూర్చొని మీ అందరూ కూడా ఎవరు నెట్టుకోకుండా నిదానంగా స్వామి యొక్క దర్శన భాగ్యం చేసుకునే విధంగా ఆ యొక్క బ్యారికేడ్ల మధ్యలో కూర్చొని స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా తిలకించవలసిందిగా కోరుతున్నాం. జై నారసింహ, జై జై నారసింహ.